హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ 30 రోజులకు వచ్చింది. ఈ చిట్ట చివరి 30 రోజులు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులు అన్నమాట. ఓకే, సో మీ జీవిత గమనాన్ని మార్చేటువంటి 30 డేస్ అన్నమాట. సో విజేతవయ్యి మంచి గ్రూప్ 2 జాబ్ తెచ్చుకొని సురక్షితమైనటువంటి భద్రతతో కూడినటువంటి జీవనశైలికి వెళ్తావా, ఒత్తిడితోటి ఆగమాగమవుతూ చివరిలో ఒక 10-15 మార్కుల తేడాతో వదిలేసుకొని ప్రైవేట్ జాబ్లో జీవితాంతం ఆ బతుకు భారాన్ని ఈడుస్తావా అనేది ఈ 30 రోజుల మీద ఆధారపడింది. ఓకే, మీరు ఎంత కష్టపడ్డారా, ఇప్పటివరకు ఎంత చదివారు, ఎంత కష్టపడ్డారు, ఎన్ని పుస్తకాలు కొన్నారు, ఎంత మెటీరియల్ ప్రాక్టీస్ చేశారు, ఎన్ని బిట్లు ప్రాక్టీస్ చేశారు అనేది సెకండరీ. కానీ ఈ 30 రోజులుగా మరి కనుక మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఓకే, అంచుల నుంచి లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే విజయ అవకాశాలు మెరుగుపరుచుకోవటానికి ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఓకే, ఒక 3 సూత్రాలు చెప్తాను, జాగ్రత్తగా. అంటే సిరీస్ లాగా ప్రతిరోజు ఈ 30 రోజుల్లో ఏమేమి చేయాలో దానికి సంబంధించినటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ సంబంధం లేకుండా ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇక కొత్తగా చదవాల్సిన ఆపేసేయండి. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్స్, ఓకే, అది ఎకానమీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎస్ఎన్టీ కావచ్చు, ఇప్పటి వరకు చదివింది చాలు. డోంట్ ఎక్స్టెండ్ యువర్ ప్రిపరేషన్ బియాండ్ ఒక పర్టికులర్ పాయింట్. ఒక పాయింట్ అనుకోండి, ఆ పాయింట్ నుంచి మాత్రం ఇంకా కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టు. కొత్త కంటెంట్ చదవద్దు. డో నాట్ రీడ్ న్యూ కంటెంట్. డో నాట్ రీడ్ న్యూ కాంటెంట్. ఎప్పుడైతే న్యూ కాంటెంట్ చదవరో మీకు టెన్షన్ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఎక్కువగా స్టూడెంట్స్తో డిస్కస్ చేయగలరు. ఐడెంటిటీ క్రైసిస్ వల్ల మన విజ్ఞాన ప్రదర్శన కోసం ఏం చేస్తామంటే మనం క్వశ్చన్స్ వేరే వాళ్ళు అడగటం, వాళ్ళు చెప్పలేకపోతే మనం బాగా చదివామనుకోవటం, లేదా వాళ్ళు అడిగిన క్వశ్చన్ మనం చెప్పలేకపోయినప్పుడు మనం డిప్రెషన్కి వెళ్తాం. ఇదంతా క్వైట్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏదో ఒక టాపిక్ గురించి క్వశ్చన్ అడిగాడు, ఆన్సర్ చెప్పలేకపోయాం. అరే ఏ పుస్తకంలో చదివావు, ఫలానా పుస్తకం, మళ్ళీ ఆ పుస్తకం కొనుక్కుంటాం. నో, ఇట్స్ నాట్ ఎ గుడ్ అప్రోచ్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్. అది ఎప్పుడు చేయాలి? 6 నెలల క్రితము, లేకపోతే ఎగ్జామ్ 3 నెలల ముందు ఉన్నప్పుడు చేయాలి. కానీ ఎగ్జామ్ 30 రోజులకు వచ్చినప్పుడు ఇక కొత్త పుస్తకాలు ఏమి చదవద్దు. డోంట్ ట్రై టు రీడ్ ఎనీ న్యూ బుక్. ఓకే, సెకండ్, మరి కొత్తగా ఏం చదవద్దు. చదివింది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ 30 రోజులు రివిజన్ చేసుకున్నాం. ఓకే, ట్రై టు రివైజ్ ద థింగ్స్. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. అది 10 సార్లు 20 సార్లు అనేది కాదు. ఓకే, అయిపోయింది. ప్రాబ్లం ఏమవుతుందంటే బోర్ కొడుతుంది అనమాట. ఒక సబ్జెక్ట్ చదివాం, పిఆర్ రావు చదివావు, మోడర్న్ ఏపీ హిస్టరీ, మళ్ళీ దాన్ని చదవాలంటే బోర్ కొడుతుంది. అయినా చదవాల్సిందే, మళ్ళీ చదవటమే. ఎంత వీలైతే అన్నిసార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. రివిజన్తో పాటు ట్రై టు ప్రాక్టీస్ ప్రీవియస్ క్వశ్చన్స్. 30 రోజులు ఇవి యాజ్ ఇట్ ఈస్గా పాటించండి. సాధ్యమైనంత వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. సో అది విజేత కాంపిటీషన్లో చాలా మంచి ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి మంచి కంటెంట్ ఉంది నాన్న. ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీకి సంబంధించి ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్కి, ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన మంచి బిడ్ బ్యాంక్ ఉంది. దాన్ని సాధ్యమైనంత వరకు రివైజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెంబర్ 4, వీలైతే పర్టికులర్లీ ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్ బ్యాంక్ పెద్దగా లేదు కాబట్టి, సో ఏదైనా సరే లాస్ట్ 30 డేస్లో ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ ట్రై టు జాయిన్ ఎనీ టెస్ట్ సిరీస్. ట్రై టు జాయిన్ టెస్ట్ సిరీస్ కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ లాగా చూడండి. అంతేగాని దాంట్లో మార్కులు తక్కువ వచ్చి నేను డిప్రెషన్లోకి వెళ్ళటం కావచ్చు, లేదా మార్కులు ఎక్కువ వచ్చి నేను ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళటం మాత్రం అస్సలు చేయొద్దు. సో దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్. ఇక ప్రిపరేషన్ అనేదాన్ని అటకెక్కించండి. అంటే కొత్త పుస్తకాలు ఇక కొనకూడదు. వీలైతే ఇఫ్ యు ఆర్ స్టేయింగ్ మీ ఇంట్లో ఉంటే ఆ రూమ్ నుంచి బయటకు రాకండి 3 రోజులు, ఈ 30 రోజులు. డిస్ట్రాక్షన్ నుంచి బయటకు డోంట్ ట్రై టు గో ఫర్ డిస్ట్రాక్షన్. అసలు డిస్ట్రాక్షన్ నుంచి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. డిస్ట్రాక్షన్ రకరకాలుగా ఉంటుందన్నమాట. పలానా చోట పలానా మెటీరియల్ జరుగుతుంది, పలానా చోట ఈ అవేర్నెస్ క్యాంప్ జరుగుతుంది, పలానా చోట ఈ జంజాటాలు చాలా ఉంటాయి అనమాట.
అస్సలు ఇంట్లో మీకు అన్ని కంఫర్టబుల్గా, అంటే కంఫర్టబుల్ అంటే చదువుకోగలిగిన రూమ్ ఉండి నువ్వు తినడానికి నీకు ఇంట్లో అన్ని తెచ్చిపెట్టగలిగితే నీ రూమ్లో సాధ్యమైనంత వరకు స్టిక్ టు దట్ రూమ్. సూర్యుడిని చూడకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఈ నైట్ అవుట్స్ ఆపేసండి. ఓకే, 4 గంటలు లేదా 5 గంటలు మాత్రమే నిద్రపోండి. మిగిలిన టైంలో నైట్ అవుట్స్ ఆపేసండి. డోంట్ గో ఫర్ ఎనీ నైట్ అవుట్స్. నైట్ అవుట్స్ వల్ల ఏమవుతుందంటే నీ బయలాజికల్ క్లాక్ రిథమ్, నీ బయలాజికల్ రిథమ్ దెబ్బతిని భవిష్యత్తులో నీకు ఎగ్జామ్ టైంలో డిస్టర్బెన్స్ అవుతుంట. ఈ 30 రోజులు నీ సర్కేడియన్ రిథమ్ ప్రాపర్గా ఉండడం కోసం ఏం చేస్తారంటే నైట్ అవుట్స్ మాత్రం ఆపగలరు. ఆ ఎగ్జామ్ టైమింగ్స్ ఏదైతే ఉందో ఆ టైమ్స్లో సాధ్యమైనంత వరకు యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించండి. Whatever the times are there for exam, try to be active during that particular point of time. That will really help you to score extremely very good marks. సో ఈ 4 పాయింట్స్ జాగ్రత్తగా పాటించండి. మీ విజయ అవకాశాలు 150% మెరుగవుతాయి. సో దిస్ ఈస్ ద సిన్సియర్ సజెషన్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ఫర్ ఆల్ ద APPSC Group 2 మెయిన్స్ aspirants. So thank you very much. All the very best. God bless you all.